దేవుడు కాలు మొక్కాల్సింది పోయి నా కాలు మొక్కుతున్నా అంటే? మా ఆడాలకు పెళ్లి కాకముందు ఎంతమంది దేవుళ్ళైనా ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం పతియే మా దేవుడండి, పతియే మా దేవుడండి. ఏమండి మీరు షర్ట్ పై బట్టను పెట్టుకోలేదు, ఒక్క నిమిషం ఆగా నేను పెడతాను. ఆహా ఏమి జంట, మొగుళ్ళ బట్టలు కూడా తీసుకుంటే భార్యని చూశాను గానీ బట్టన్స్ పెట్టే భార్యని ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. నువ్వెందుకు బ్రదర్ ఎమోషనల్ ఫీల్ అవుతున్నావు? మీ ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యత మా ఇద్దరి మధ్య లేదే అని చిన్న బాధ సార్. సంగీతం అన్నాక రాగం ఉండాలి, సంసారం అన్నాక అనురాగం ఉండాలి, అప్పుడే అందం కదా సార్. మీ ఇంట్లో రాగం ఉంది సార్, మా ఇంట్లో రోగం ఉంది సార్, రోగం ఉంది సార్, రోగం ఉంది. గాయత్రి మనం ఇక్కడే ఉన్నాం అనుకో, ఇక్కడ నుంచి వచ్చి పోయే వాళ్ళు మనం చూసి ఎమోషన్ ఫీల్ అవుతారు. దిష్టి దిష్టి వెళ్ళండి వెళ్ళండి. దిష్టి తగులేదు, ఇంట్లోకి వెళ్దాం పద. గాయత్రి ఒక కాఫీ ఇవ్వా? అలాగేనండి. అంతలో టీవీ చూస్తా. ఏం వస్తుంది టీవీలో? ఏమండి కాఫీ. థ్యాంక్ యూ. ఏమండి అన్యోన్య దాంపత్యం సీరియల్ వచ్చే టైం ఎందుకు కొద్దిగా ఈటీవీ పెట్టారు? న్యూస్ చూస్తున్నాను, తర్వాత చూసుకో. అబ్బా న్యూస్ రోజుకు 10 సార్లు వస్తాయండి, సీరియల్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయేంటి? ఈటీవీ పెట్టండి. న్యూస్ చూస్తున్నాను కదా, మధ్యలో సీరియల్ పెట్టమంటావు? అంటే నాదే తినుకుంటూ నా కొంపలోనే ఉంటూ నా మీద పెత్తనం చెలాయిస్తున్నా అంటే నువ్వు? నీ కొంపలో గబ్బిలాలో ఉండి అలాంటిది నేను ఉంటున్నాను. ఏంటి మొగుడిని పట్టుకుని ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నావు? ఇంకా అంటారు, ఎన్నైనా అంటాను, ఏం చేస్తావు? ఇందాకే కదా మొగుడే దేవుడు అని చెప్పి కాలు మొక్కావు. నీ కాలు మర్చిపోయి తప్పు చేసి ముక్కాను, బుద్ధి లేక. నీ కాలు నరికి పొయ్యిలో పెట్టాలి, నీ కాలు నరికి పొయ్యిలో పెట్టాలి. వచ్చేది ఎప్పుడు అసలైన విషయం? నువ్వు మొగుడిని కారులనే నరుకుతాను అంటున్నావు అంటే నాకు అర్థమైంది. మనం ఎంత ఇంకా దగ్గర ఉండడం కంటే దూరం ఉండడమే బెటర్ అని నాకు అర్థమైంది. ఇంకా నేను ఉండలేను నీతో, నేను ఉండలేను, నేను డైవర్స్ ఇచ్చేస్తున్నా. ఇదిగో నువ్వేంటి పెట్టేది, నేను కూడా పెడుతున్నా ఫోటో, డైవర్స్ పేపర్ మీద సంతకం. ఎంత పొగరే నీకు, ఎంత పొగరే. అయిపోయింది. మేల్కోటి మేల్కోటి. ఏంటి సముద్ర, ఈ రోజుతో దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మేల్కోటి. అయితే నీకు సంబంధం చూడమంటావా? చూడు, నీ కమిషన్ 10,000 కాదు, ₹1,00,000 ఇస్తా. పోవే పోరా. అర్థమైంది సముద్ర, 40 ఊర్లు తిరిగైనా నీకు మంచి సంబంధం తీసుకొస్తా, నిన్ను ఒక ఇంటి వాడిని చేస్తా, వస్తా. ప్లీజ్ మేల్కోటి, అర్జెంట్. ఒక రోజు తర్వాత. బ్రదర్ కొండపూర్ బస్ వచ్చిందా? ఇంకా రాలేదు సార్. నేనే అక్కర్లేదనుకున్నప్పుడు నేను కొనిచ్చిన చొక్క ఎందుకు వేసుకున్నావో? నన్ను కాదనుకున్నప్పుడు నేను కొనిచ్చిన చీర నువ్వెందుకు కట్టుకున్నావో? నీతో బంధాన్ని అయితే తెంచుకోగలిగాను, కానీ నువ్వు ఇచ్చిన చీర మాత్రం చించుకోలేకపోయాను. నేను కూడా అంతే, నిన్ను వదిలేశాను కానీ నువ్వు కొనిచ్చిన చొక్కను మాత్రం వదలలేకపోయాను. బా బా. నేను పెట్టమన్న సీరియల్ ఇంత సీరియస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను పెట్టిన న్యూస్ మన కాపురంలో ఇంత న్యూసెస్ అవుతుందని నేను అనుకోలేదు. దేవుడా, రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు. ఏ కరెంట్ లేదా? పక్కన నువ్వు లేవు. ఇంతకీ నీకు నిద్ర పట్టిందా? ముందు పట్టలేదు, 2 ఫుల్లులు పట్టించిన తర్వాత పట్టింది. మళ్ళీ మందెందుకు తాగా? నువ్వు దూరం అయిన తర్వాత మందు దగ్గరైంది. మందుకు దూరంగా ఉండలేవా? మందుకు దూరంగా ఉండాలంటే నువ్వు నాకు దగ్గర ఉండాలి. విడాకులు తీసుకున్నాగా మళ్ళా ఎలా కలుస్తావు? కొట్టుకున్న దేశాలు కలిసిపోతున్నాయి, మనం కొట్టుకుంటే మనం కట్టుకోలేమా? మనం మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా. కొట్టో కొట్టో కొబ్బరికాయ పెళ్లికి ముందు కొట్టు. 2 దండలేవా? ఇది తీసుకోండి. ఇదిగో ₹100. శ్రీరస్తు శుభమస్తు. ఏం దాంపత్యం సార్ ఇది. ఏ రోజైనా గొడవ పడబోతారా అని ఎదురు చూస్తున్నా. గొడవ గడపలోని కూడా రానివ్వట్లేదు వీళ్ళు. చూడవే. అయిపోయింది, దిష్టి పెట్టాడు. టిఫిన్ ఏం చేయమంటారు? నీ ఇష్టం గాయత్రి, నువ్వు ఏది చేసినా నేను తింటాను కదా. అలాగే. సముద్ర సముద్ర 40 ఊర్లు తిరిగి మంచి అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి మామూలుగా కాపురం చేయదు, చాలా గట్టిగా కాపురం చేస్తుంది. అవునా? ఏంటి మీ ఆవిడ ఇంట్లో ఉంది? పొద్దున్న విడాకులు తీసుకుని వెళ్ళిపోయిందిగా. ఈ రోజు పోతున్నా, మళ్ళీ బస్ స్టాండ్ లో పెళ్లి చేసుకున్నాం. ఎక్కడైనా జరుగుద్దా? ఎక్కడైనా జరుగుద్దా? నేను ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు. ఏంటి వినలేదు మేల్కోటి? అసలు తెలివి ఉందా నీకు? ఎక్కడన్నా భార్య భర్తలు విడిపోతే కలపాలి కానీ నీ కమిషన్ కొంచెం భార్య భర్తలు విడిపోతానని చూస్తావా? నేను ఎడుకోవట్లేదు ఏంటండి? సంబంధం చూడమన్నారు. చూస్తా అన్నాను రా, నేను తప్పు చేశాను రా. అరే సముద్ర, నువ్వు చేసేది తప్పురా, ఇది కరెక్ట్ కాదురా అని సామాన్య పౌరుడు చెప్పలేవరా నువ్వు? నేను చెప్పాలా? నువ్వు చెప్పాలి కదరా, సమాజంలో ఉండ
మేము ఏ జన్మలో ఇద్దరం చేసుకున్న పుణ్యమో అది కట్టుకున్న చీర నేను వేసుకున్న సెట్ మమ్మల్ని కలిపింది. పచ్చాలు మమ్మల్ని కలిపారా, మనిషి మమ్మల్ని కలపరా. ఎదవన్నారా ఎదవా? పద బంగారం లోపలికి వెళ్దాం. పద బంగారమా? ఏంటమ్మా ఇది? చూసేది ఏంటి చూసేది? అయినా కాస్త ముందు వెనక చూసుకుని సంబంధాలు తేవాలి. అన్ని పనికి మాల పనులు చేస్తుండ్రు. పనికి మాల గాయత్రి టిఫిన్ ఏం చేసావు? ఉప్మా చేశానండి, తినండి. ఎంట్రీకి పడిందంటే ఉప్మాలో వేరే టిఫిన్ తీసుకుంటారా పో. పడింది నా వెంట్రుకే కదా, కొద్దిగా తీసేసి తినొచ్చుగా. నీ వెంట్రుక ఏమన్నా బంగారు తీగనానే? నీ అందమైన కురులే మా ఇంటి సిరులు అన్నావు. మీ కుర్రులు సిరులు అన్నా అని చెప్పి కూరలో ఉప్మాలు వేస్తారా మీరు? కూరలో ఉప్మాలు వేస్తారా మీరు? అసలు మొగాడికి టిఫిన్ ఉండడమే ఎక్కువ. ఏంటే ముఖంకి కొన్నా ముఖం పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? ఏమంటావు? ఏం చేస్తావు? కొడతావా? కొడతావా? కొట్టి చూడు. నాటకాలు చేస్తున్నాను నాటకాలు. నువ్వు కొరికేదాకా వచ్చావంటే నాకు అర్థమైంది. కొరికే పెళ్ళంతో కాపురం చేయొద్దని ఒక కవి అన్నాడే ఎప్పుడో. వాడి పెళ్ళం వాడిని ఎన్నిసార్లు కొరుకుంటే ఆ కవి నన్ను ఆ మాట అని ఉంటాడు. నీతో ఉండలేని నేను కాపురం చేయలేను, ఇంకా విడాకులే. ఇదిగో నేను సిగ్నేచర్ పెట్టా డైవర్స్ పేపరు. నువ్వేంటి నాకు విడాకులు ఇచ్చేది? నేనే నాకు సిగ్నేచర్ పెట్టిస్తున్నా. ముందు విడాకులు తీసుకో పో. ఎంత పొగరే నీకు, ఎంత పొగరే. మేల్కోటి మేల్కోటి. ఏంటి? నాకు అర్జెంట్ గా వేరే సంబంధం చూడు. మేల్కో. ఏంటి చూసేది? ఏంటి చూసేది? నేను మీరు చూపించిన సినిమా చాలదా? పొద్దున్నేమో విడాకులు తీసుకుంటారు, సాయంత్రం బస్ స్టాండ్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు నేను మేల్కున్నాను మేల్కోటి. ప్రపంచం మొత్తం మారినా ఈ ముఖం మారదని నాకు అర్థమైంది మేల్కోటి. నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రపంచం మొత్తం మొగాలందరూ మారినా నువ్వు మాత్రం మారవురా, మారవురా. చూసా మేల్కోటి? మూగుని పట్టుకొని రాగి అంటుంది. అది ఎలక ముఖం దానా, ఎలక ముఖం దానా. వెనకచ్చి మళ్ళీ కాలుతో తన్ని వెళ్ళిపోతుందంటే దాంతో కాపురం చేయమంటావు మేల్కోటి? వద్దు, నువ్వు అవునన్నా నేను కాదంటాను, నేను కాదంటాను. నీకు నేనున్నాను. 40 ఊర్లు కాదు 80 ఊర్లైనా తిరిగి మంచి సంబంధం తీసుకొస్తాను. నిన్ను ఒక ఇంటి వాడిని చేస్తాను. ఈ ఆవేశం కావాలి. After one day. కొండపూర్ బస్సు రాలేదు. వావ్ సో నైస్. సెంట్ బాగుంది. ఏ కంపెనీ ఏంటి? కొంచెం ఆవిడకి లైట్ ని కొడుతున్నా అంటారు నువ్వు. ఆవిడకి లేట్ కొడుతుంది, నీకేంటి నొప్పి? ఒక స్త్రీకి ఒక ఆకతాయి కుర్రోడు టార్చర్ పెడుతుంటే ఆపాల్సిన బాధ్యత ఒక పౌరుడికి నాకుందిరా. ఎలా ఉంది సెంటు? బాగాలేదు. దొబ్బే. ఎవడో నాకు లైటింగ్ కొడుతుంటే నీకేం బాధ? నీకేమైంది? నీకు తెలీదా? ఆ? శారీరకంగా విడిపోయాను కానీ మానసికంగా విడిపోయాను. అవలేదు. ఒక వెంట్రుక వల్ల మన కాపురం విడిపోతుంది అనుకుంటే గుండు చేయించుకొని మరి వంట చేసేదాన్ని. పాత జ్ఞాపకాలు మర్చిపోయి మళ్ళీ మనం పెళ్లి చేసుకుందామా? నువ్వు అడిగిన మాటకు నేను ఈ రోజన్నా కాదన్నానా? అయితే బాబాయ్ రండి రండి రండి. వాడు రెడీగా ఉన్నాడు. ఆ దండలోడికి ఈడదే బిజినెస్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఎవ్రీడే హనీమూన్ వీల్కి. ఎల్లరా ఆనందం చూసి ఆనందపడు. బంగారం కొద్దిగా కాలు నొప్పిగా ఉంది, ఏదైనా టాబ్లెట్ వేసుకుంటాను. మీరు కూర్చోడం ముందు నేను కాళ్ళు నొక్కుతాను. ఏళ్ళు ఆనందం. ఏమండి పెళ్ళాం లేని వాళ్ళకు టాబ్లెట్లు అవసరం, పెళ్ళాం ఉన్న వాళ్ళకు భార్య టాబ్లెట్ అండి. ఇదే అన్యూనత అందరి పిల్లల్లో ఉండి ఉంటే అందరు మనలాగా చాలా అన్యూనతగా ఉంటారు గాయత్రి. ఏంటి దేవుడా ఇది? ప్రపంచంలో చాలా మంది భార్య భర్తలు ఉన్నారుగా, వాళ్ళెవరికి ఇవ్వని ప్రేమ వీళ్ళిద్దరికే ఇచ్చేసాం. ఎందుకు? మిగతా వాళ్ళు ఏం పాపం చేశారు, వీళ్ళిద్దరు ఏం పుణ్యం చేశారు? నువ్వు చాలా స్వార్థపరుడివి. ఐ హేట్ యు. మీకు స్నానానికి వేడి నీళ్ళు పెడతాను, రెడీ ఆఫీస్కి వెళ్తారు కానీ. సరే పెట్టు. సముద్ర సముద్ర 80 ఊర్లు తిరిగి మంచి అమ్మాయిని తీసుకొచ్చాను. నాకు ఇంట్లో కొద్దిగా పని ఉంది. అమ్మాయిని మేము ఇంట్లోకి వెళ్తాం. సంబంధం తీసిరమ్మని పోతాడంటే. సరే ఈ దండలు మార్చుకోండి. అదేంటి సముద్ర, మీ ఆవిడ ఇంట్లో ఉంది, నా ముందే కదా విడాకులు తీసుకుని వెళ్ళింది. అవును నిన్న తీసుకున్నాం, ఇందాకే చేసుకున్నాం. ఏంటి సముద్ర? ఏంటని అడుగుతావంటే? అరే భార్య భర్తల బంధం గురించి నీకు తెలుసా? భార్య భర్తల బంధం గురించి తెలుసా అని అడుగుతున్నా.
గొడవపడి విడిపోతే కలపాలి. సంసారం అనే ముఖంలో భార్య ఎడమ కన్ను అయితే భర్త కుడి కన్నురా. ఈ కన్ను నుంచి ఈ కన్నునే విడిదీయాలని చూస్తావురా? అంటే మమ్మల్ని విడదీసి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామనరా నువ్వు? మమ్మల్ని విడదీయాలని చూస్తాడు. ఓ అమ్మని వేసుకొని వచ్చేస్తున్నాడు ఇక్కడ. సంసారం చేసే కొంపలివి, సంసారం చేసే కొంపలివి. కన్ను కొద్దిగా బాగా చూడు పడింది. కేర్ తీసుకోమంటే తీసుకోరు. మీ ప్రేమను చూస్తుంటే నాకు ఊరేసుకొని చచ్చిపోవాలని ఉంది సార్. రేయ్, 2 నిమిషాలు ఇక్కడ ఉండరా. నువ్వు ఒక సీన్ చూస్తున్నావు, నేను ఒక సీన్ చూస్తున్నాను ఇక్కడ. ఏంటే ఓ కళ్ళలో ఏలుగుస్తున్నావు? మీరే కదా కళ్ళ నలకబడి చూడబోన్నారు. అలా చూస్తారా నలగబడితే? అసలు నిన్ను కాలం రాసింది. నీ కళ్ళ నలకబడితే చూసాను చూడు. ఇంకా ఉండనే నీతో. నేను ఉండనంటే నాకు ఇలా బిడాకులు పేపర్ తీసుకొని వెళ్ళిపోయి ఉండనంటే నేను పిడాకులు పోరా. సరిదే చిన్న విషయానికి కూడా అగలిస్తున్నారు. వీళ్ళకంటే మా కాపురం బెటర్ కదా సార్. రేయ్, మనం కళ్ళతో చూసేది ఒకటి, వెనకతలు జరిగేది ఒకటిరా. పెద్ద పుడింగ్లా వచ్చి పెద్ద ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఆయన ఏదో ఉత్తమ జంటర్ లాగా జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. మేల్కోటి అర్జెంట్ నాకు సంబంధం చూడు. కర్రెత్తుకొని చేయి పెళ్లి. వద్దులే, నేనే బస్ స్టాండ్కి వెళ్ళి దానికి దండేసి తీసుకొస్తా. చెప్పరా నందికి సార్, ఆ ఫైల్ ని టేబుల్ మీద పెట్టాను రా, ఒకసారి చూడు. ఎవరితో సొల్లు మాట్లాడుతున్నావు? మా ఆఫీస్ నుంచి నా కొలీగ్ నందకిషోర్ ఫైల్ గురించి అడిగితే చెప్తున్నానే. ఏం తక్కువ లేదు. ఉదయం నుంచి చెప్తున్నా బీరో తల కనపట్లేదు, వెతుకో అని. తాళం వెతుకో. దొరికిందా? దొరికిందే. నీ బుద్ధి ముందుంటే బాగుండేదిగా. తాళం దొరికింది. 1-2 దెబ్బలతో బతిపోయింది, లేకపోతే దాని చేతిలో నాకు వాసిపోయేది. హలో పద్మారావు, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు అని. ఏమైంది? మీ కాంబినేషన్ ఏంటో, మీ ఆవిడ డామినేషన్ ఏంటో అర్థం అవట్లేదు నాకు. భార్య ఎలా ఉండాలో తెలుసా మూర్తి నీకు? ఎలా ఉండాలి? ఏమే పిలిచారండి. చూసావా, భర్త ముందు నుంచి పిలిస్తే భార్య వెనక నుంచి పరిగెత్తుకుంటూ రావాలి మూర్తి. ఒకసారి కళ్ళు మూసుకోవే. కళ్ళు తెరు. నా బండి తాళం కనబడట్లేదు, అర్జెంట్ గా వెతికి తీసుకురా. ఒక్క నిమిషం వెతుకుతానండి. తాళం దొరికిందండి. చూసావా, భర్త బైక్ తాళం మర్చిపోతే భార్య వెతికి తీసుకురావాలి, కానీ నువ్వు భార్య బీరువా తాళం మర్చిపోతే నువ్వు వెతికి తీసుకొస్తున్నావు. మగజాతికే అవమానం. భార్య అంటే అలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? బెప్పంగాళ్ళ ఉన్నాడు. చీకటికి భయపడకపోయినా పర్వాలేదు, నిప్పుకు భయపడకపోయినా పర్వాలేదు, కానీ పెళ్ళానికి భయపడాలి పద్మారా. రైట్, యు ఆర్ రైట్. కరెక్ట్. పెళ్ళానికి భయపడితే మన ఆయుష్ బాగుంటది, మన వాయిస్ బాగుంటది. నీ బొందరా, నీ బొంద. సిగ్గులేదు అలాంటి మాటలు మాట్లాడడానికి. నీ మాటలు ఏ మగాడైనా విన్నాడనుకో నీ మీద ఊస్తాడ్రా. వాడు ఊసినా ఏం చేసినా పద్మారావు, కానీ పెళ్ళానికి భయపడాలి పద్మారావు. భయస్తుడు ఇంటి పక్కన ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను రా. ఫస్ట్ నువ్వు ఏమైనా పడు పద్మారావు, పెళ్ళానికి మాత్రం భయపడాలి పద్మారావు. ఈ డిసైడెడ్ చేత కాని వాడు భయపడతాడ్రా. నాకు అవసరం లేదు అలా భయపడ్డావు. పులిరా పులి, అర్థమైందా? ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అనంతపురంలో బంగాళదుంప కూర బాగోలేదన్నందుకు భర్త నోట్లో బాంబు పెట్టి కాల్చిన భార్య. తాడేపల్లిగూడెంలో తలకు రంగేసుకోకు అని చెప్పినందుకు భర్త తలని నరికేసిన భార్య. నందిగామలో పొరపాటున నిద్రలో కాళ్ళు వేసినందుకు భర్త 2 కాళ్ళు ఎర్రగొట్టిన భార్య. ఆవేశంలో ఉన్న భార్యలు, అజ్ఞాతంలో ఉన్న భర్తలు. చూసావా పద్మారావు, ఇది పరిస్థితి. నేను భయపడేలా తప్పలేదు కదా పద్మారావు. కాలం మారింది, పిల్లలు మారారు, మహిళలోకి నిద్ర లేచింది పద్మారావు. మనం ఏం చేయాలి? వాళ్ళు నిద్ర లేచేది. నిద్ర లేస్తే లేవు కానీ కాఫీ తాగమను, లేకపోతే కూరగాయలు కోసుకోమను. ఇలాంటి పనికి రాని పనులు నా దగ్గర నడవవు.
కాఫీ అండి. చూసావా నిమిషం తిరగకుండా కాఫీ తెచ్చి ఇచ్చింది. అది నా భార్యకు నేనంటే హడల మూర్తి. నువ్వెన్నైనా చెప్పు పద్మారావు, కానీ పెళ్ళానికి భయపడ. ఏ పారా పనికి మాలోడా, నువ్వు భయపడరా, నాకేం అవసరం రా. టైం నేర్పిస్తాయి అన్ని. ఇప్పుడే అందిన తాజా వార్త. చీరాలలో నేనంటే నా భార్య హడాలన్నందుకు ఆ భార్య హర్ట్ అయి టీలో యాలకులకు బదులు ఎలకల పొడి కలిపిన భార్య. తాగు స్టార్ట్ అయింది డౌట్. ఇప్పుడు ఇది తాగాలా వద్దా? రష్మికి ఇవ్వు. రష్మి షాకి. ఒకసారి టీ తాగి మీ చూడు. వాడిని పిలిచి తాగిపించండి. నేనైతే ఖచ్చితంగా కలుపుతా. వద్దులే, టీ చల్లారిపోయింది, ఎందుకు తాగుతాం, చల్లారిన టీ సాగద్దులే. ఏంటో అర్థం పడతలేని కాపురాలు, అర్థం లేని న్యూస్. అందరు కాపురాలు అలాగే ఉంటాయి, అందరు భార్యలు అలాగే ఉంటాయి. మొగుండి బట్టి ఉంటది ఇక్కడ. మొగుండి స్టాండర్డ్ ఉంటే ఏ పిల్లమైన హడల్ అలా వణకాలి. కాఫీ తాగైతే అది మాత్రం తాగను నేను. లేరా. ఇది ఎక్స్పెక్ట్ చేసింది. ఏంటే మైండ్ దొబ్బిందా నీకు? నీకు మొగుడిని తప్పిందిరా మైండ్. బతకాలని లేదానే నీకు? నీకు బతకాలని లేదురా. ఏంటే ఎదురు మాట్లాడుతున్నావు? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నా కళ్ళ ముందే తాళాలు పడేసి ఏవే తాళాలు తీసుకురా అంటావా నువ్వు? ముక్కులో పెట్టు. అసలు నువ్వు 3 ముళ్ళేసే నేను 6 గుండ్లు పేల్చాను రా. అంతా కళ. పగటి కళ. ఇది కళ. కానీ పగటి కళలు నిజం అవుతాయి చంద్ర. ఏమో మేడం, అదే డౌట్ గా ఉంది. ఎప్పుడు సైలెంట్ గా ఉండే భార్య కల్లో ఏంటి ఇంత వైలెంట్ గా వచ్చింది? పగ పట్టుకొని పగటి కల్లో ఏమైనా వచ్చిందా? ముందే లేనిపోయిన దానికి టార్చర్ పెడతాను. అవేమన్నా మనసులో పెట్టుకుందా? అది మనసులో పెట్టుకోకపోయినా నా జాగ్రత్తలు నేను ఉండడం బెటర్. గుడ్. మార్పు మంచిదే. మగాడంటే ఇది. ఇదే మన ఇల్లు. ఏమండి? ఎవరండి వీళ్ళిద్దరు? నాకు బాడీ గార్డ్. మీరు బాడీ గార్డ్ ఎందుకు పెట్టుకున్నారండి? టీవీలో ఏమేమో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏదో చిన్న దానికి భార్యలు హట్ అయ్యి మొగుడిని లేపేస్తున్నారట. అందుకే నా ముందు జాగ్రత్త కోసం నేను పెట్టుకున్నా. అంటే నేను మిమ్మల్ని ఏం చేస్తానండి? ఏమైనా చేయొచ్చు మేడం. మెట్ల మీద ఆయిల్ పోసి చంపొచ్చు, బాత్రూమ్ లో కరెంట్ షాక్ పెట్టొచ్చు, పడుకున్నప్పుడు మొహం మీద దిండు పెట్టి చంపొచ్చు. చాలా సింపుల్ గా ఏమైనా చేయొచ్చు మేడం. అరే దరిద్రులారా, మీరు నాకు రక్షణ ఇవ్వడానికి వచ్చారా, దానికి ఐడియాలు ఇవ్వడానికి వచ్చారా? లేని ఐడియాలు. ముందు వీళ్ళని బయట పంపించేసండి. లేదు, నీ మీద నాకు నమ్మకం. రారేంటా వెనక్కి. నీ మీద నాకు నమ్మకం వచ్చేంత వరకు వీళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళరు. ఏమండి? ఆ. అయినా నేను మిమ్మల్ని ఏం చేస్తానండి? మీరంటే నాకు ప్రాణం అండి. బ్రేకింగ్ న్యూస్. సూర్యాపేటలో భర్తే నా ప్రాణం అంటూ ఆ భర్త ప్రాణం తీసిన భార్య. చూసావా? ఇప్పుడు నేను బాడీ గార్డ్ పెట్టుకోవడంలో ఏమైనా తప్పు ఏమైనా ఉందా? నీ వార్తల మీద పిండం పెట్టా. ఎరడుకు భార్య పిల్లలు లేరా? లేరు. ఉంటే మేమెందుకు చెబుతాం? చి నా కర్మ. పద్మారావు, ఆ. బాడీ గార్డ్స్ పెట్టుకున్నావేంటి? అంటే టీవీలో కొన్ని వాస్తవాలు చూసిన తర్వాత పెట్టుకోవాల్సి వస్తుంది మూర్తి. అంటే భారీగా భయపడ్డావు అనమాట. సిగ్గు విడిచి చెప్తున్నాను మూర్తి, ఫస్ట్ టైం భయపడ్డా. మైనాలోకం నిద్ర లేచింది అంటే లేస్తే రావని కాఫీలా పడుకుంటుందన్నా. మహిళా లోకం నిద్ర లేచింది అనుకున్నాను, కానీ మనన్నే లేపేస్తుంది అనుకోలేదు. మహాదు నువ్వేదో పెద్ద ధైర్యవంతుడు అనుకున్నావు. నాకు పుట్టబోయే పిల్లలకు నీ పేరు పెడదాం అనుకున్నావు. నాకంటే పిరికోడు అనమాట. ఇన్నాళ్ళు పిల్లి పులి చర్మం కప్పుకుందనమాట. నువ్వేమన్నా చెప్పు మూర్తి, ఈ బాడీ గార్డ్ మాత్రం నేను వదల. ఆగరా, పప్పులో ఉప్పు వేయమంటే వేయకుండా పోతావురా. ఈ రోజు నా చేతుల్లో చచ్చావు. ఆగరా, ఆగో. వామ్మో, మహిళా లోకం నిద్ర లేచింది అనుకున్నా, పరిగెత్తేస్తుందిగా. అంటే పప్పులో ఉప్పు లేకపోతే చంపేస్తారా మమ్మల్ని? పప్పులో ఉప్పు లేకపోతే చంపేస్తారా మమ్మల్ని? బాస్ మీరు ఉడకండి బాస్, మీ వెనకాల మేము ఉన్నాం.
మీకు దండం పెడతాండ్రా. మేము ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసి వెళ్దాం. ఓకే బాస్. ఇటు అరే నేను కొద్దిగా అన్నం తినేస్తాను, అంతలోపు ఇక్కడే ఉండండి. భోంచేద్దురు రండి. ఏంటండి అది? పార్సల్ తెచ్చుకొని భోజనం చేస్తున్నా. మీరు బయట నుంచి పార్సల్ తెచ్చుకోవడం ఏంటండి? ఏం చేయాలి మరి? టీవీలో ఏమేమో చెప్తున్నారు. నా జాగ్రత్తగా నేను తింటా. కావాలని నువ్వు వండింది వాళ్ళకి పెట్టు, నేను మాత్రం తినా. టీవీని పని చేయకుండా చేస్తా కానీ మనశాంతి ఉండదు. ఇప్పుడు సరిపోయింది మీకు. పొద్దున్నే 10ంటికి లేపమన్నాడు, లేపుతావా నన్ను? ఇంకోసారి లేపు. 10ంటికి 10ంటికి లేపుతున్నాడు ఏంటి మరి? 10ంటికి లేపుతున్నాడు ఏంటి మరి? అసలు మీలో సున్నితత్వం రండి రారే తోడేలండి. అసలు మీలో సున్నితత్వం ఏమైంది? మానవత్వం ఏమైంది? ఆడతత్వం ఏమైంది మీ దగ్గర? మొత్తాన్ని సమాధి చేస్తే సరే మీరు ఆడాళ్ళు కాదే, తోడేళ్ళ మీరు. తోడేళ్ళు! ఏయ్! 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 ముందుకు రాకు, నా గురించి నీకు తెలీదు. అటేళ్ళు కూర్చోమని చెప్పామని. ఆ మాత్రం భయం ఉండాలి. అమ్మా లేస్తుంది. కూర్చో అక్కడ. భయపడకండి, కూర్చుంది. ఇలా పరిగెత్తేస్తున్నారా అంటే మమ్మల్ని మీరు మామూలు కాదు. ఏమండి ఇంకా బయట నుంచి చాలే గాని లోపల పడుకుందాం రండి. సరే నేను పడుకొని వస్తా. తెల్లారి కలుగుతాం. పడుకోండి. పదరా ముగ్గురం కలిసి ముగ్గురం లోపటే పడుకుందాం. ఏమైంది అలా అరిచావు? బెడ్రూమ్ లోకి బాడీ గార్డ్స్ తీసుకొస్తారేంటండి మీరు? నేను ఎక్కడ పడుకుంటే వాడు కూడా అక్కడే పడుకుంటారు. ఏంటండి శాడిజము? మిమ్మల్ని నేనేం చేస్తానండి? అన్న అమాయకమైన ముఖాన్ని చూడండి. టీవీలో వచ్చే ముఖాలు కూడా నీకంటే అమాయకంగానే ఉన్నాయి. నువ్వు ఇలా కనుక శాడిజం గా మాట్లాడావు అనుకో ఇప్పుడే నేను చంపేస్తాను. ఇలాంటి ఆలోచన నీకు ఎప్పుడైనా వస్తుందని చెప్పేనే నీ బాడీ గార్డ్ పెట్టుకుంది. వచ్చిందిగా. అమ్మో ఇప్పుడు నీ పక్కన కాదు కదా, బెడ్రూమ్ లో కాదు, భార్య పక్కనే పడుకున్నావు. బాడీ గార్డ్ తోనే పడుకుంటా. ఎలాగైనా చావు. అమ్మ రండ్రా పడుకుందాం రే. నా మీద చెరో కాలేయండి రాచి. సారీ బాస్, మేము అలాంటి వాళ్ళం కాదు. దరిద్రులారా, రక్షణ కోసం కాలేమన్నారా, రొమాన్స్ కోసం కాదురా. అది ఎక్కడ వచ్చి అటాక్ చేస్తుందని నా భయం రా. అయితే ఓకే బాస్. వేసుకుండ్రా. పద్మారావు ఏంటి భార్యను వదిలేసి బాడీ గార్డ్ మధ్యలో పడుకున్నాడు? నేను మూర్తినే. అది మిమిక్రీ చేస్తుందా? వేసేయండి దాన్ని. నేను మూర్తినే. మూర్తి నువ్వా? మా ఆవిడ ఎక్కడ అటాక్ చేసిందో అని చెప్పి నేను కొట్టాను మూర్తి. అరే భార్య వల్ల నాకు భయం 10 కేజీలే ఉందిరా, కానీ నీకు 10 టన్నులు ఉందిరా దరిద్రుడా. సారీ మూర్తి. కుక్కని తన్నడితే సారీ అంటే సారీ. రండ్రా మనం పడుకుందాం. వాడు వస్తాడు, మనకేం తెలుసు. పడుకోవద్దు. పడుకుంటే మొగాళ్ళకు పాడెక్కినట్టే. వాళ్ళంతా ఒకటైపోయారు. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు? చూడలేకలేదు, టైం లేదు, వాళ్ళు చంపేస్తారు. వీసాలుంటే విమానంలో వెళ్ళండి, లేకపోతే సముద్రంలో వెళ్ళండి. తెల్లార వరకు దేశం దాటి మొగాళ్ళంతా పారిపోండి. పారిపోదు. వాళ్ళంతా ఏకమయ్యారు. అయ్యారు, పారిపోండి. ఏమండి ఏం సర్దుతున్నారు? ఎట్టెళ్తున్నారు? పెళ్ళం లేని దేశానికి అదెక్కడుంది? వెతకాలి.